ప్రజెంట్ అయితే కోడి మాంసం కూర వండుతున్నాను. ఇప్పుడైతే మొత్తం ముక్కలు ఉల్లిపాయలు అన్నీ వేసాను. ఇదేంటంటే డమ్మీ సెల్ వీడియో తీస్తాకి తలపొడి వచ్చేస్తుంది. అసలు ఏం చేయలేదు. ఇవాళ తీస్తే రేపు సాయంకాలం కానీ అవుతలేదు. ఇది ఏం చేయలేదు, ఏమో పాల్పోతలేదు అండి. రాజుగారు అయితే తెచ్చాడు 3 కేజీల దాకా, 2 కేజీలన్నర పేరెంట్స్ కూడా తెచ్చాడు రాజుగారు. ముందుగా నుంచి కూడా తీసుకొచ్చారు. కుర్రాళ్ళు ఏమో మాసం అంటున్నారు. ఎవరో బాబు కోడి మాంసం తినకూడదురా అని చెప్పినా కూడా తింటలేదు. సరే, వాళ్ళ ఆనందం మనం ఎందుకు కదా, మన ఒక్కరిని సరిపోతే అందరూ తినరట. కానీ ప్రజెంట్ అయితే ఇదండి పొజిషను. తింటా రెడీగా ఉన్నారు. బొబ్బస్కి వేసే పేరెంట్స్ కాబట్టి ముక్క బాగా మగ్గాలి. కనీసం మేము చీరలో మేత కొట్టించేదాకా ఇది జరిగిద్ది దీని ప్రాసెస్. ప్రస్తుతానికి ఏంటంటే టమాటాలు ఇవన్నీ వేసి వెళ్తాను. అల్లం పేస్ట్ వేయకూడదు ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేయటం వలన మేము ఇల్లు వచ్చే లోపల అడిగంటేద్ది, లేకపోతే వేయలేక్కదు. ప్రస్తుతానికి అయితే టమాటాలు, పచ్చిమిరకాయలు, ఏ క్లాస్ అయిన దోసకాయలు, బెండకాయలు బురకల్లోకి టమాటా ముక్కలు కోసారు, నిమ్మకాయలు అన్నీ బాగానే ఉన్నాయి. కవర్లో నిమ్మకాయలు, ఈ కవర్లో పచ్చిమిరకాయలు, ఈ కవర్లోనేమో కరివేపాకు, ఈ కవర్లో చింతపండు, ఈ కవర్లో చికెన్ మసాలా, ఈ కవర్లో కారం. మగవాళ్ళ సంసారం అంటే ఇలా ఉంటుంది. ఇది అల్లం పేస్ట్, ఇదేమో ఉప్పు, ఇది కళ్ళుప్పు, ఇది మంచినూనె డబ్బా అండి. ఇదేమో రసం పెట్టాను అయితే ఎక్కువ కాదు. ఇది కొత్తిమీర కట్ట. ప్రజెంట్ అయితే ఉల్లిపాయలు ఇవి ఎలుకల దెబ్బకి మాకు ఎలుకలోటి సంసారం. ఇదైతే అన్నం వండేసాం, రెడీగా ఉంది. అన్నం రెడీగానే ఉంది. ప్రజెంట్ అయితే ఎలుకలు కూడా మాతో పాటు ఎంతో కొంత మరి సిరుగడ ఉంటున్నాయి కాబట్టి అవి కూడా శుభ్రంగా తినాలి కాబట్టి పడుకున్నప్పుడు కుండలు మానేసి మా ఏసుగడి కాళ్ళు అయితే తింటున్నాయి. ప్రజెంట్ ఆడు కాళ్ళు గోళ్ళు తింటున్నాయి. అదండి ప్రస్తుతానికైతే. ఇప్పుడైతే కనుక వంట పనిలో ఉన్నాం, ఇంకా అవ్వలేదు. రాజుగారు పైకి వెళ్ళారు, ఆయన కూడా భోజనం ఇక్కడే చేస్తారు. మా వాళ్ళు చూడండి, తాగితే నీళ్ళు కూడా ఉండవు. ఈ మే నెల టైంలో ఆ డ్రమ్ములో నీళ్ళు పట్టేసి ఇక చూడండి ఇలా పడేసారు. ఏమంటాం, ఏమనకూడదు. కుర్రాళ్ళు కొండలు కడుక్కుని ఇవన్నీ బొచ్చులు పోయి ఇవన్నీ కడుక్కుంటున్నాం. గాలి చూస్తే తీవ్రంగా ఉంది. ఈ ఎండలో మేత కొట్టి రావాలి. ఇప్పుడు మళ్ళీ కూర కుమ్మం ఇవన్నీ అవ్వాలి. చాలా టైం పడుద్ది అవడానికి. ప్రస్తుతానికి అయితే ఇంకా అవలా. నీళ్ళు అవి పట్టుకుని ఫ్రిడ్జ్లో నీళ్ళు పెట్టుకోవాలి. ఇవి పెట్టాలి బోల్తాం. రాత్రి నుంచి కరెంట్ లేదు. ఈ అన్నం తిన్నదాని మీద నిద్ర వచ్చేద్దామని రొయ్యలు వండుదాం అనుకున్నాను, కానీ పిల్లలకు పంపుదామని రొయ్యలు ఉంచాను. రొయ్యలు అయితే ఫ్రిడ్జ్లో ఉన్నాయి, అయ్యండి. ప్రస్తుతానికి అయితే అది కూర అయితే మగ్గుతుంది, బాగానే ఉంటుందండి కూర. చికెన్ కూర వండుతంలో మామూలుగా వండండి, కాకపోతే నేను తినండి. అదండి మరి వండుతంలో మామూలుగా వండను. అయితే నేనైతే తిన్నాను, ఎందుకంటే పిచ్చకొక్కరిసింది నాకు. పిచ్చకొక్కరితంలో ఎన్నో దిగలేదులేండి, 17 ఘాట్లు దిగినాయి. అందుకనే 2 సంవత్సరాల మట్టి మానేసాను తింటలా. ఎప్పుడో ఒకసారి బ్రహ్మకాలకు తిరిగిదాం అనుకున్నాను, కానీ తర్వాత చిన్న చిన్న షాకులు తగులుతున్నాయి. ఇలా కరిసి చచ్చిపోయారు అది ఇది అంటున్నారని భయం వేసి తింటలేదు. ఎందుకంటే మా మిస్సెస్ బయట ఉంది, మా ఆవిడ వచ్చాక కానీ అప్పుడు కానీ తినమంటే తింటాను, లేకపోతే లేదండి. ప్రజెంట్ అయితే అలా ఉందండి. ఇప్పుడు వాతావరణం మీ ఏరియాలో ఎలా ఉందో ఏంటో, నైట్ రొయ్యల చెరువులు కూడా కరెంట్ ఉంటుందా లేదా ఏంటో అన్నది కామెంట్లో పెట్టండి. అలాగే రొయ్యల గురించి ఏ పొజిషన్ ఎలా ఉంటుందో ఏంటన్నది మీకు తెలుసుంటే వాళ్ళు కల్చర్లో ఏ పొజిషన్ ఎలా ఉంటుందో చెప్పండి. ఇది మా సంసారం అండి. ఇదేనండి మా సంసారం. లాడు బీడు సంవత్సరం 2 దాకలు ఒకేసి ఇక వగేరా మిక్సీలో ఇస్తరాకులు, తెపాల, కారం, ఉప్పు, మంచి నూనె అని ఇలా ఉందండి సంవత్సరం. మంచినీళ్ళ బాటిల్ చూస్తే లేవండి ఒకటి కూడా, అన్నీ పట్టుకుపోయినట్టున్నారు. ఏం చేయాలో ఏం పాలుపోతలేదు. టిఫిన్లు ఏమో తెస్తేనేమో తినరు, లేకపోతే ఏమో టిఫిన్ తేలేదు అంటారు మా వాళ్ళు. ఫ్యాన్ లేకపోతే ఉండలేకపోతున్నాం, తలుపులన్నీ వేస్తాం. ఇదండి మా సంసారం. ఇదిగోండి చూడండి ఎలా ఉందో సంసారం. ఇది మా సంసారం. పాక, తెపాల, దాక ఇదేనండి. డైలీ గిన్నెట్టాల్సిందండి. ప్రజెంట్ అయితే ఇదండి. ఇంకా ఏంటండి సంగతిలో మరి మీరు కూడా సండే ఫెస్టివల్ ఏంటంటే 10 అయిపోయింది, ఇంటికి వెళ్ళాలి. చర్చికి వెళ్దాం అనుకున్నాం, టైం అయిపోతుంది. కంగారుగా ఉన్నాం. ఇక్కడ వీళ్ళకి అప్పు చెప్పేసి నేను ఇప్పుడు పరిగెట్టుకు వెళ్ళాలండి. అది ఏంటన్నది మీరు 2 రోజులు పని చేసినా ఏదన్నది వేస్ట్. ఆదివారం రోజున కంపల్సరీగా చర్చికి వెళ్ళండి. అర్థమైందండి. అది దేవుడికి ఇవ్వండి, మనం తినేది మనం తినండి. ఓకేనండి. మరి అందరూ కూడా సండే హ్యాపీగా ఉండండి. పిల్లల జలలతో ఇంటికాడ సంతోషంగా శుభ్రంగా. చికెన్ కాకుండా మటన్ వండుకు తినండి, మటన్ లేకపోతే బీఫ్ వండుకు తినండి. ఏంటన్నది బాగుంటుంది కాబట్టి అన్నిటి మీద ఆరోగ్యం కలవందండి అదేనండి, బీఫే తినండి, పర్లేదు.
ప్రస్తుతానికైతే మేము ఇవన్నీ చదువుకోవాలి, నేనే చదువుకోవాలి. ఇప్పుడు మేత కొట్టి ఇంటికి వెళ్ళాలండి. ప్రజెంట్ అయితే మా సంసారం ఇలా ఉంది. ఆడదలేని సంసారం అంటే ఇలాగే ఉంటుందండి. అందుకనే ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము చెరువులోకి వెళ్ళాలి, మేత కొట్టి రావాలి. కుర్రోళ్ళకి అప్పచెప్పేస్తాను నేను ఇప్పుడు. అదండి, ఎండ వాళ్ళ తీవ్రం బాగా పెరిగింది. ప్రస్తుతానికైతే బాగా జీరేటట్టు ఉంది. పాలు అయితే ఒక 2 లీటర్లో ఉన్నాయండి, 3 లీటర్లో ఫ్రిడ్జ్లో. అదండి, పాలు పందారు ఇవన్నీ వగేర ఉంటాయి. ఓకేనండి, మరి మీరు కూడా అలాగే సండే ఏం కూర వండుకున్నారు ఏంటి కామెంట్లో పెట్టండి. ఓకేనండి, బాయ్. కూర రెడీ అయిన తర్వాత మీకు మళ్ళీ పంపిస్తాను. మీరు కూడా చూసి తిని ఎలా ఉందో చెప్పండి. ప్రస్తుతానికి అయితే కూర మగ్గుతా ఉందండి. మగ్గే కొద్ది ఇంకా టేస్ట్ వస్తుంది. ఎప్పుడూ ఒకటేనండి, కూర ఎంత చోపు మగ్గితే అంత టేస్ట్గా ఉంటుంది. కానీ ఇంటికాడ ఆడవాళ్ళు ఉండేది కదండి, పొదుపు జాగ్రత్త, గ్యాస్ బండ్ అయిపోద్దని లేదా పుల్లలు పోయిందని అలా ఉంటాయి. మగవాళ్ళకి శ్రద్ధ ఏముంటుందండి, బాధ్యత ఏముంటుంది, బాధ్యత ఉండదు కదండి. మరి అందుకని వాళ్ళకి గంటలు మగవాళ్ళు వంటలు ఎంతేనండి. మా ఏసుగాడు ఇక్కడ అన్నం తిని ఇంటికి వెళ్ళి అన్నం తింటలేదంటండి, కూరలు అయ్యి బాగుంటలేదంట. ఇక్కడికి రాక నువ్వు అక్కడే తినంటుంది ఏసీలో ఆవిడ. అదండి ప్రజెంట్. మరి పేరెంట్స్ కూడా ఎలా ఉండాలి ఏంటో కొద్దిగా కామెంట్లో చెప్పండి, నాకు పెద్దగా తెలియదు. ఓకేనండి, మరి బాగుందా లేదా కూర? బాగుందా? ఉప్పు సరిపోయిందా? నీకు సరిపోద్దులేరా. కూర ఎలా ఉందని అన్న, బాగుందా లేదా అన్న. నీకు అందరు తినేదాకా ఉండలా, కంగారు ఎత్తిపోయింది. ఏదో రసం, వైట్ రైస్, అది పొజిషన్. అయితే కుర్రగాడైతే ఆకలి తట్టుకోలేని పసివాడు ప్రస్తుతానికి ఏదో ముద్దెట్టుకొని తింటున్నాడు. అవన్నీ పెద్ద క్యాండిడేట్లు తర్వాత తింటాయని ఉన్నారు. ఇక బ్యాచ్ వస్తున్నారు పైనుంచి 4 విఐపీలు వస్తున్నారు. వాళ్ళు వచ్చాక అప్పుడు వీళ్ళందరూ కలిసి కొద్దిగా బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. కుర్రోళ్ళు ఎండలో దెబ్బలు తిన్నారు ఇప్పుడు దాకా. ఇప్పుడు భోజనం చేసాక మళ్ళీ రెస్ట్ తీసుకుంటారు. మే నెలలో మానేసి జూన్ నెలలో పడిపోతున్నారు జనాలు. రోగిని దాటిపోయాక కావాలని పడిపోతున్నారా లేకపోతే ఏంటో కూడా అర్థమవుతలేదు జనాలకి. పెళ్ళికి వెళ్ళి వచ్చి ఆయన ఏమో మరీ డీలా పడిపోయాడు. మొన్న రొయ్యల మీద పడింది అనుకున్నాం. తీరా జీతో కుప్పల్లాగేసి కళ్ళు లోపలికి వెళ్ళిపోయింది. ఏమవుతురా భలే రే, తిన్నాకే కడుపుకు పెట్టేది. ఎరా మా కాదురా, మా బాయనే అలా తీసుకొచ్చావు నువ్వు. వస్తా కార్యక్రమాలు ఇంకా బోల్డ్ అని ఉంటాయి, తెచ్చి అవన్నీ తేవాలి కదా. ఓ డ్రింక్ ఇచ్చుకొస్తే బామ్మది ఏం లేదు కదా, చూస్తే బామ్మది అంతా గ్లాస్